నేను డాక్టర్ సమనాన్ని, నాస్తిక కేంద్రం. అందరికీ జయించ ఆస్తికత్వం దైవకే సిద్ధాంతం అయితే, నాస్తికత్వం, హేతువాదం, ఇవన్నీ రియాక్షనిజం, ఇవన్నీ కూడా భౌతికవాదం, అన్నీ కూడా మానవ కేంద్రమైన సిద్ధాంతాలు. మనిషే మూలం, దేవుడు కాదు. దేవుడు అని కూడా మనిషి, మనిషి యొక్క కల్పన. అది కేవలం మనిషి, అది ఒక భ్రాంతి, భ్రమ నుంచి వచ్చిన భావం తప్ప దేవుడు అనేది ఒట్టిది. అంచేత ఉన్నది ఎవరంటే మనిషి. అంచేది మొత్తం వారి క్రియేటివిటీ ఉండి చక్కగా ఆలోచించి మేధస్సు ఉన్నవాడు మనిషి కనుక మనిషికే విజయం. అంచేత మనిషికే జై కొట్టాలి మనం. అందుకే జై శ్రీరామను, జై సాయిబాబాను, జై అని కూడా కాదు. సత్యసాయి బాబా గారి మరి జయంతి ఉత్సవం జరపడం ఎంతవరకు సమంజసం అంటే, మనది సెక్యులర్ స్టేట్. సెక్యులరిజం అనేది వచ్చే దాని గురించి ఎలా వచ్చింది, దాని గురించి మూలాన్ని మనం చూసినట్లయితే, మా రాజకీయ విషయాల్లో, పాలన విషయాల్లో మతం ఏమాత్రం జోక్యం కల్పించుకోకూడదు. అలాగే రా రాజ్యం వెళ్ళి మత విషయాలు కల్పించుకోకూడదు. అంటే ప్రభుత్వం మత విషయాలు కల్పించుకోకూడదు. మతం వాళ్ళ వ్యక్తిగతంగా ఉంటుందన్నమాట. అది వ్యక్తిగతంగా చూడాలి. ఇప్పుడు మరి సత్యసాయిబాబా గారిని తీసుకున్నట్లయితే, ఆయన జయంతి జరపాలంటే, సత్యసాయిబాబా ఒక వివాదాస్పద వ్యక్తి. ఒకటేంటంటే, ఆయన వరంగా దైవాంశ సంభూతుడిని అనుకుంటాడు. అందరు ప్రజలు కూడా అరగని భ్రాంతి కల్పిస్తున్నాడు అన్నమాట. కల్పించాడు ఆయన. దానికి ఆయన చేసింది దైవాంశ సంభూతి అని చెప్పి ఎందుకంటే, మహాత్మ్యాలు దేనితో ఉంటాయి? దేవుడితో ముడిపెట్టి ఉంటాయి. సంథింగ్ ఫ్రమ్ నథింగ్ అనేది లేదు, అసలు శూన్యులను చేయరాదు. కానీ ఆయన శూన్యులను సృష్టించడాలు, ఉంగరాలు సృష్టించడాలు, నాయో చిన్న చైన్స్ సృష్టించడాలు, చేతిలో ఇమిడివి గాడిలు చేసి పెద్ద మహాత్మ్యాలుగా ఆయన పేరు చేశాడు. మరి కొవ్వూరు గారు కానీ, ప్రేమానంద్ గారు కానీ, ఇంకా తెక్కన నాసుల గోరా గారు కానీ, వీళ్ళు ఎవరైనా ఛాలెంజ్ చేసిన ఒక్కళ్ళకి మళ్ళీ నిలబడలేదు ఆయన. కేవలం ఆయన ఒక మోసగాడైన బాబా. పైగా ఆయన దైవాంశ సంభూతుడిలాగా ఆయన బిల్డప్ ఇచ్చాడు. ఆయన మాత్రం ఒక మహత్యాలు, దైవశక్తి ఉన్న వ్యక్తిగా ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఏ రంగా తీసుకున్నాడు? ఉంగరా సృష్టించి, సీకో వాచ్యాలను సృష్టించి, చేయం సృష్టించి, విభూతి సృష్టించి ఒక దైవశక్తి మహిమగా చెప్పుకున్నాడు. అసలు దేవుడే లేడు, దైవశక్తి లేదు, అతిశక్తి లేదు. మరి ఒక మోసగాడు ఆయన. చెప్పాలంటే జనాల్ని చీట్ చేశాడు. మరి మన భారతదేశం సార్వభౌమ, అంటే సావరేరియన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ మంది. మన రాజ్యాంగ పీఠికలో మనం రాసుకున్నాం సార్వభౌమ. ఇంక మనకి ఎవరి యొక్క బయట వాళ్ళ ప్రభావం ఏమి ఉండదు. మనం ఏ నిర్ణయం మనం తీసుకుంటాం. ఇది ప్రజల చేత, ఇది రాజ్యాంగం ఉంది, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన. మతం ఇకున్న రాజకీయ నాయకులు పిఎం అవచ్చు, సీఎం అవచ్చు, కేవలం సోషలిస్ట్ అని ఉంది కనుక రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం కావాలి. మనం ఈ పీఠిక, రాజ్యాంగ పీఠిక మనం ప్రేయాంబులే తీసుకున్నట్లయితే సార్వభౌమ, మనం దీంట్లో ఉన్న ప్రజలే మొత్తం నిర్ణయం తీసుకోవాలి. రెండోది సోషలిస్ట్ అన్నాం కనుక దాంట్లో సమానత్వం. అంతే, ఏమి లేదు. రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం. మానవులంతా ఒకటే, ఒకటి ఎక్కువ లేదు, ఒకటి తక్కువ లేదు. దీంట్లో ఏ రకంగా కూడా రాజులు, మహారాజులు కానీ, మతాధిపతులు కానీ, ప్రజలే. ఇది సోషలిస్ట్ అంటే సమానత్వం. దాంట్లో దేవుడు సోషలిస్ట్ దాంట్లో అసలు దైవం, దేవుడి యొక్క ప్రస్తావనే ఉండదు, మహత్యాల ప్రస్తావనే ఉండదు. ఎవరన్నా చెప్తే ఇది అర్థం లేదన్నమాట, అంతే. రెండోది సెక్యులర్ అనేది పూర్తిగా రాజకీయ ప్రభుత్వం వేరు, మతం వేరు. ప్రభుత్వంలో మతం ప్రమేయం ఉండకూడదు. అలాగే మతం అనేది కేవలం వ్యక్తిగతం, అది ప్రభుత్వం అనేది కల్పించుకోకూడదు. మరి ఆ రంగం అంటే రెండోది డెమోక్రటిక్, మరి చేసింది అది ప్రజాస్వామికం అనేది. ఈ సందర్భంలో మరి సత్యసాయి బాబా ఆయన ఆధ్యాత్మిక పేరుతో, స్పిరిచువాలిటీ అని పేరుతో ఆయన రకరకాల గారడీలు చేస్తూ, దాన్ని దైవమత్యాలుగా ప్రదర్శిస్తూ, సమాజంలో ఇప్పటికే స్వాతంత్రం రాకముందు అనేక మతపరంగా ప్రజలని మరి అన్ని రకాలుగా యుగ యుగాలుగా మనుషుల్ని
ఒక రకంగా స్లేవ్ మైండ్, బానిస ప్రవృత్తిని ఉంచి అటు మతాధిపతులుగా మతం కానీ రాజులు కానీ ఇంకోళ్ళు కానీ పాలన చేస్తూ మనిషిని అణిచిపెడుతూ వచ్చారు. అసలు మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్ అయినప్పుడు కూడా ఈ మతం అనే మనిషిని పనికి రాకుండా స్లేవ్ మైండ్ చేసి ఉంచింది. ఆ స్లేవ్ మైండ్ వల్ల ప్రగతి లేకుండా, ప్రోగ్రెస్ లేకుండా, సమాజంలో సమానత్వం లేకుండా చేస్తూ వచ్చింది. సమాజం సమానత్వం లేకుండా పోయిందంటే కారణం ఈ మతాలు. ఇవే కారణం. ఈ మతాల వల్లే సమాజంలో సమానత్వం లేదు. అది ఆర్థిక సమానత్వం కావచ్చు, సామాజిక సమానత్వం కావచ్చు, ఇవన్నీ ఈ రకంగా సమానత్వం లేకుండా ఉన్న కారణం ఈ మతమే కారణం. ఈ బాబా గారు తాను ఒక దైవ స్వరూపం అని చెప్పి, దేవుని దైవ స్వరూపంగా చెప్పుకుంటూ వచ్చి మహత్యాలు చేసి జనాలు మభ్యపెడుతూ ఆ స్లేవ్ మైండ్నే పెంచుతున్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని దీంట్లో ప్రజలే మీ యజమానులు, ప్రజలే యజమానులు. అలాంటి చోట ప్రజలని బానిసలుగా తయారు చేసి బానిస మనస్తత్వాన్ని పెంచడం అనేది ఘోరాతి ఘోరమైన విషయం. మరి ఆయన అలాగే చేస్తున్నారు. ఎక్కడో నీకేనా బాగుండలేదా దేవుని ప్రార్థించుకో, నీకంటే దేవుని అన్ని దేవుని ప్రార్థించుకోండి. మన సమస్యలు మనమే పరిష్కరించుకుంటాం. మనకున్న ఆర్థిక సమస్యలు కావచ్చు, రాజకీయ సమస్యలు కావచ్చు, సామాజిక సమస్యలు కావచ్చు, ఈ ప్రజాస్వామ్య యుగంలో మనమే పరిష్కరించుకుంటాం. ఏదైతే ప్రజల్లో చెప్పే ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు, అది గుర్తించాలి. ప్రజలే యజమానులు. వాళ్ళకి 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 వాళ్ళ మంచి చేసుకునేది, చెడు చేసుకునేది ఈ ప్రజలే. ఎందుకంటే ప్రజలు వాళ్ళ కోసం అని ప్రతినిధులు ఎన్నుకున్నారు. ఆ ప్రతినిధుల ద్వారా వాళ్ళు సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, ఎవడవచ్చు. కానీ ఎన్నుకుని ఎవరు వాళ్ళ ప్రతినిధులుగా ఎన్నుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు యజమానులు. కానీ ఇంతకాలం మతం ప్రకారంగా మనుషుల్ని బానిస ప్రవృత్తిలోంచి మనుషులు పనికి రాకుండా చేసుకుని వచ్చారు. అది దేనికి కారణం ఏంటి? ఈ ఆధ్యాత్మికం, ఈ మతం. అదే ప్రవృత్తిని పెంచి పోషించింది బాబా. ఒక రకంగా ఆధ్యాత్మికం పేట. ఒక పక్కనేమో ఈ సమాజ సేవ అనేది ఒక ముసుగు. ఆయన సమాజ సేవ అనేది ఆయన ఆధ్యాత్మికతకు ఒక ముసుగు చేశాడు. అంతేగాని ఆధ్యాత్మిక ముసుగులో సమాజ జనాన్ని మోసం చేస్తూ, దగా చేస్తూ, ఆయన ఒక పెద్ద అలోక శక్తి వరకల్లా వ్యక్తిగా చేసుకుంటూ చివరికి మామూలు మనిషిగానే చనిపోయాడు. ఆయన మామూలు మనిషి చనిపోయాడు. నిజంగా దేవుడైతే గాలా లేచి వెళ్ళిపోవాలి, కానీ భౌతికం ఎక్కడే ఉంది. ఆత్మ అంటే ఏం లేదు, మామూలు మనిషి. కానీ మనుషుల్లో ఉన్నటువంటి ఆ బానిస ప్రవృత్తి, స్లేవ్ మైండ్ని ఆయన ఆధారం చేసుకొని ప్రచారం చేసి పట్టుకుని వాళ్ళని బానిసలుగా ఉంచుతూ మనుషులు ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజల చైతన్యం కావాలో ఆ చైతన్యం కాకుండా ఉంచారు. ఇప్పుడు మరి ఇలాంటి సమాజంలో ఒక దొంగ బాబా జనాల ప్రజాస్వామిక స్ఫూర్తిని చంపేసిన వ్యక్తి. మన కాన్స్టిట్యూషన్లో 42 అమెండ్మెంట్స్లో పెట్టినప్పటికి కూడా మొదటి మన 1950లో మన రాజ్యాంగం వచ్చినప్పుడు మన రాజ్యాంగం మొదటి నుంచి కూడా సెక్యులర్ అవుట్లుక్తో ఉంది. తర్వాత ఇందిరాగాంధీ గారు ఆమె తన 1976లో ఈ అమెండ్మెంట్ జరిగింది. ఆ అమెండ్మెంట్ జరిగినప్పుడు కూడా అయినప్పుడు అంత ముందు కూడా మన భారత రాజ్యాంగం సెక్యులర్గా ఉన్నదే, సోషల్ భావాలతో ఉన్నదే. ఎందుకంటే మన ఫండమెంటల్ రైట్స్ తీసుకున్న 25 నుంచి దాదాపు 30 దాకా ఉన్నవన్నీ కూడా సెక్యులర్ అవుట్లుక్తో ఉన్నవి. అంచేత దీన్ని ప్రత్యేకంగా ఎక్కడో తెచ్చిపెట్టి కదా దాన్ని ఇంకా స్పష్టత తీసుకొచ్చారు. కానీ బిగినింగ్ నుంచి కూడా మనకు అలా ఉంది. ఎందుకంటే అంటరాంతరం పనికిరాదు. మతం ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళల్లో మతం గురించి చెప్పకూడదు. ఇవన్నీ మనకు మొదటి నుంచి ఉన్నాయి. ఈయన ఇప్పుడు ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ఏ బాబాని ఈ రకంగా మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్యసాయిబాబా జయంతిని జరిపినట్లుగా ఎక్కడా లేదు. ఒక దొంగ బాబాని ఒక వివాదాస్పద వ్యక్తిని ప్రభుత్వపరంగా చేయడం అనేది ఏంటంటే ప్రజలను గాడిదలు చేయడం. అయితే మనం ఈ మతం అనేది మనిషిని బానిస ప్రవృత్తి ఇంత పోసుకొస్తున్న మతాన్ని మనం ఇంకా మత ప్రభావం మన మీద ఉండబట్టి ప్రజాస్వామ్యంలో కూడా మనం స్లీవ్స్గా ఉంటున్నాం. అది పెద్ద ఘోరమైన విషయం. ఈరోజు కూడా మంత్రులు పెద్ద మన ఎత్తిన వాళ్ళే చేయాలి, వాళ్ళ దయాదక్షిణలకి సీఎం చేయాలి, దయాదక్షిణలు ఉండడం కాదు. తలుచుకుంటే వాళ్ళని చూసాక తలుచుకుంటే ఎలాగ సీఎంలు తీసి పక్కన పారేస్తున్నాం. అంచేత ప్రజల్లో ఉన్న బానిస ప్రవృత్తిని
తొలగించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ప్రజాస్వామ్యంలో. మనుషుల్ని ఆధ్యాత్మిక పేరిట, స్పిరిచువాలిటీ పేరిట ఈ రంగా చేసే పద్ధతి తప్పు. సత్యసాయిబాబా జయంతి జరపడం అంటే మన ప్రజాస్వామిక విలువలనే తిలోదకాలు ఇవ్వడం లాంటిది, సెక్యులరిజంనే మనం తిలోదకాలు ఇవ్వడం లాంటిది. అలాగే ఎవరైతే రాజ్యాంగం పేరిట ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చారో ఆ రాజ్యాంగాన్ని ధిక్కరణ చేసిన లెక్క, ధిక్కరణ చేసిన లెక్క రాజ్యాంగాన్ని. ఏదో ఆయన హాస్పిటల్స్ పెట్టాడు, కళాశాలలు పెట్టాడు, చదువు చెప్పాడు కనుక అని అంటే సరిపోయిన లంచగొండ్లు కూడా ఈరోజు చాలామంది చాలా రకాల ఈ రకమైన స్పిరిట్ కనిపోయిన కనుక సత్యసాయిబాబా జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరపడాన్ని నాస్తిక కేంద్రం పూర్తిగా ఖండిస్తోంది, పూర్తిగా ఖండిస్తోంది. పూర్తిగా సోషలిస్ట్ సెక్యులర్ పద్ధతిలోనే మన ప్రభుత్వం ఉండాలి. దాని విరుద్ధంగా వెళ్ళాలంటే రాజ్యాంగాన్ని ధిక్కరించినట్లేని నేను అంటున్నాను. ఈ పుట్టపర్తి సాయిబాబా ఎవరో ఏమిటో మీ అందరికీ తెలుసు. అసలు బాబాలు అంటేనే ఏమిటో మీకు తెలుసు. ఏ బాబా చరిత్ర చూసినా ఏమున్నదే గర్వకారణం. హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, భూకుంభకోణాలు, మాదక ద్రవ్యాల అమ్మకాలు, అలాగే చెక్ బౌన్స్ కేసులు, ఇవన్నీ తప్ప బాబాలందరూ ఒక్కొక్క బాబా ఒక్కొక్క రకంగా పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళే. మనం అన్ని ఏ బాబా ఆశ్రమం చూసినా ఇంతే. పుట్టపర్తి సాయిబాబా కాదు, అలాగే డేరా బాబా తెలుసు, ఆశారాం బాబు తెలుసు, కల్కి భగవాన్ తెలుసు. ఈ బాబాలు అందరూ కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క దానిలో పేరు ప్రఖ్యాతులు. ఒక్కొక్కడు భూకుంభకోణాల చేస్తే, ఒకడు అమ్మాయిల వ్యవహారం పడితే, ఇంకొక రకంగా పడితే, ఈ రకంగా బాబాలందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా వాళ్ళు చాలా ప్రవీణ సంపాదించిన వాళ్ళే. మరి మరి ఇప్పుడు చెప్పుకునే పుట్టపర్తి సాయిబాబా దాదాపు 56 సంవత్సరాల క్రితమే చిన్న చిన్న మ్యాజిక్లు నేర్చుకున్నాడు. చిన్న చిన్న మ్యాజిక్లు అంటే ఏదో బూడిద తీయటం, విభూది ఇట్లా అని, చిన్న ఉంగరాలు చేతులు తీయటం, చైన్లు తీయటం, ఇలాంటి 4 మ్యాజిక్లే బాబాకు వచ్చినాయి. పుట్టపర్తి సాయిబాబాకి 4 లెక్క పెట్టుకోండి. నోట్లోంచి లింగం తీయటం, విభూతి తీయటం, చిన్న చిన్న చైన్ కానీ ఉంగరం కానీ తీసి ఎదుటి వాళ్ళకి ఇవ్వటం, ఈ 4 మాత్రమే వచ్చు. అయితే ఈ రోజు మన వాళ్ళు, మన హేతువాద నాస్తిక మిత్రుల మనవాళ్ళు కూడా సంవత్సరం 1-2 తరగతి చదివేవాళ్ళు కూడా ఇన్ని మ్యాజిక్లు చేస్తారు. ఈ చిన్న చిన్న ఈ కాదు, ఇంకా పెద్ద పెద్ద మ్యాజిక్లు చేయడం నేర్చుకోండి. ఇంత సైన్స్ డెవలప్ అవుతూ ఉంది, శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉంది. మరి ఎందుకు చిన్న చిన్న మ్యాజిక్ల్ని జనం చూసి అవి మ్యాజిక్లే, మ్యాజిక్లు కాదు ఎందుకు అనుకోలేదు అంటే, సైన్స్ కి నాన్ సైన్స్ కి తేడా తెలియని గుంపు ఒకటి ఉంది. ఆ గుంపు ఇలాంటి బాబాలను పెంచి పోషించింది, పెద్దవాళ్ళని చేసింది. వాస్తవానికి ఈ చిన్న చిన్న మ్యాజిక్ల్ని మహత్యాలుగా చెప్పుకొని మోసం చేసేవాళ్ళు, డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీ యాక్ట్ 1954 అని చట్టం ఉంది. ఆ చట్టం కింద అరెస్ట్ చేయాలి. ఈ బాబాని మొట్టమొదటిగా వేసి జైల్లో పెట్టాలి. కానీ ఆ పని చేయలేదు మన ప్రభుత్వాలు. పుట్టపర్తి సాయిబాబా లాంటి వాళ్ళు ఎంతో మంది మన దేశంలో. అయితే వీళ్ళందరికీ కూడా మనలాగే జుట్టు నలుసుద్ది, శరీరం మొట్టపడి, కోళ్ళు శరీరం మొట్టపడి చివరికి చచ్చిపోతారు, అందరి రకాల రోగాలు వస్తాయి. అయితే ఈ పుట్టపర్తి సాయిబాబాకి ఏ జబ్బుతో చనిపోయాడో తెలియదు. చూడండి, ఆయన ఒక 4 రోజుల మంచంలో ఉన్నప్పుడు ఆయన ఏ జబ్బుతో చనిపోయాడు, ఏ డాక్టర్ వాళ్ళ పర్సనల్ డాక్టర్ కూడా చెప్పలేదు. ఎందుకంటే చాలా భయంకర రోగం, లేకపోతే ఏదో కారణం ఉంది. అయితే ఈ పుట్టపర్తి సాయిబాబా చేసే మాహిత్యాలని నిరూపించమని, ఎందుకంటే మన హేతువాదులు దాదాపు 50 సంవత్సరాల నుంచి ఆయన బాబాలు అంటే ఈ బాబాయ్ కాదు, బాబాల ప్రపంచంలోని బాబాలు అందరూ వెంట పెట్టారు మన హేతువాదులు. డాక్టర్ గోవూర్ గారు, అట్లాగే అమెరికన్ డాక్టర్ జేమ్స్ రాండి, వీళ్ళందరూ కూడా మహత్యాలు మీ దగ్గర మహత్యాలంటే మా ముందు ప్రదర్శించండి సవాల్ చేశారు. ఒక్కడ ముందుకు రాలా. 75-76 సంవత్సరాలు గోవూర్ గారు ఇప్పుడు బెంగళూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ హెచ్ఎన్ నరసింహయ్య గారితో కలిసి వీళ్ళు ముందు ఒక 20 మంది సైంటిస్ట్ మేధావులు కలిసి బాబాయ్కి ఉత్తరం రాశారు. అయ్యా, నువ్వు చాలా మేధావి, మహత్యంగా వ్యక్తిగా అనుకుంటున్నారు, దైవాన్ని సంబూతం అనుకుంటున్నారు, ఏదో పెద్ద పెద్ద సృష్టిస్తా ఉంటాయి, మా ముందు మీ మహత్యం ప్రదర్శించండి, మేము మిమ్మల్ని ఆమోదిస్తాము, మీ 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 దాన్ని గౌరవిస్తాము, మీరు చేసిన వాటిని అని వీళ్ళు లెటర్ రాశారు. సమాధానం లేదు. మళ్ళా చివరికి అయ్యా మీకు 2-3 ఉత్తరాలు రాశాము, సమాధానం లేదు, మేము మీ దగ్గరకు వస్తున్నాం అని డాక్టర్ హెచ్ నరసింహయ్య గారి ఆధ్వర్యంలో కోవూరు గారు అందరూ కలిసి పుట్టపర్తి వెళ్ళారు. బాబా గారు దుడ్డుగా బెంగళూరు వైట్ ఫీల్డ్కి వెళ్ళాడు. అక్కడ వసతికి బెంగళూరు వైట్ ఫీల్డ్ కి
వెళ్తే తలుపులు మూస్తున్నాయి. వీళ్ళందరూ వెళ్ళి గేటు కాడ, అయ్యా బాబా గారు చూడాలా, బాబా గారు బెంగళూరు వెళ్ళిపోయాడు అని చెప్పారు అక్కడ అంటే, అప్పుడు అక్కడ నిర్వాహకులు ఏం చెప్పారంటే, బాబా గారు నిద్రపోతున్నారండి అని చెప్పారు. అప్పుడు ఉదయం 11 గంటలు. బాబా గారు ఉదయం 11 గంటలప్పుడు నిద్రపోవటం ఏంటి? సరే అప్పుడు కోవూరు గారు, అయ్యా మీ బాబా గారు చేసే మహత్యాలు ఇవే అని, బాబా గారు చేసే మహత్యాలతో పాటు ఈయనకి తెలిసిన మ్యాజిక్లు కూడా చాలా చేసి, ఇవే మ్యాజిక్లు, బాబా గారు మహత్యాలకు యోచన లేదని కోవూరు గారు చెప్పడం జరిగింది. డాక్టర్ ప్రేమానంద్ గారు, మీకు తెలుసు ప్రేమానంద గారు, ఆయన జీవితం మొత్తం సాయిబాబా దాని మీద పోరాడాడు. ఆయన సొంత ఊర్లో ఆ, కోయంబత్తూరు దగ్గర ఈయన భూములు ఆక్రమించి సాయి ట్రస్ట్ వాళ్ళు ఆక్రమిస్తే దాని మీద చాలా పోరాడాడు పాపం. ప్రేమానంద్ గారు 80s లోనే హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి ఈయన చేసే మోసాల మీద విచారించండి, మేమేనా ఇది కాదట్లు, ఆయన మాహిత్యాలు అంటున్నాడు, మ్యాజిక్లు పట్టుకొని మాహిత్యాలు అంటున్నాడు, నిజమా కాదా విచారించండి అని హైకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సమాధానం లేదు. మీకు తెలుసు ఎందుకు సమాధానం రావు, ఎందుకంటే ఆ వాళ్ళంతా కూడా ఇక్కడ ఈ బాబాల ఆశ్రమం చుట్టూ తిరిగా వాళ్ళే. హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా, ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైనా, రాజకీయ నాయకులు, రాష్ట్రపతులైనా, ఎందుకంటే వీళ్ళు చిన్న చిన్న మ్యాజిక్లు నేర్చుకొని మాహిత్యాలని చెప్పి, వాళ్ళ కంత్రి మాటలు చెప్పి రాష్ట్రపతులు సైతం వీళ్ళు కుట్రలు వేసుకుంటున్నారు. 1980 ప్రాంతంలో ఓడలు దిద్దిన కాపురం వచ్చింది, మీకు అందరూ చూసే ఉంటారు చాలా మంది. ఓడలు దిద్దిన కాపురం నేను రామారావు సొంత సినిమా. అందులో పుట్టపర్తి సాయిబాబా వేషము సత్యనారాయణ వేసుకొని, ఓం సత్యనారాయణ ఈ సర్వం గోవింద అని విగ్గు తీస్తే లోపల పేర్లు నూలు అవన్నీ ఉంటే ఆ ఉత్తికి ఆలేశాడు ఎన్టీ రామారావు పుట్టపర్తి సాయిబాబాని. పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమానికి రామారావు మెట్లు తొక్కల. ఆయన జీవితంలో సాయిబాబా ఆశ్రమం మెట్లు తొక్కల. మిగతా చాలా మంది వెళ్ళారు. మెట్లు తొక్కని వాళ్ళు ఇద్దరండి మన రాష్ట్రంలో, ఎన్టీ రామారావు, నీలం సంజీవ్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా ఆశ్రమం మెట్లు తొక్కల. సరే అలాంటి ఎన్టీ రామారావు మెట్లు తొక్కగా అలా వారసుడు అనుకుంటారు ఈరోజు చంద్రబాబు. మరి ఒక ప్రజాస్వామ్య రాజ్యం, లౌకిక రాజ్యంలో మతపరమైన అంశాలను చొప్పించకూడదు అని సెక్యులర్ స్టేట్ లో ఒక ఈ రకమైన బాబాని పుట్టినరోజుని ప్రభుత్వ పండుగ ఎలా జరుపుతుంది? ఏమైనా మామూలుగా విషయమా? అంతేకాదు మిత్రులారా, ఇది 93లో ఇక్కడ జూన్ 6 హత్యలు జరిగినాయి బాబా ఆశ్రమంలో. అప్పుడు శంకర్ దయాళ్ శర్మ రాష్ట్రపతి. ఎన్టీ రామారావు గారు ఈ హత్యల మీద ఒక కమిటీ వేసి విచారించండి అని అప్పుడు డీజీపీగా ఉన్న గారిని ఆదేశించాడు ఎన్టీ రామారావు గారు. విచారణ జరగదు, దాని కేసు మూతేశారు. హైదరాబాద్ లో వీళ్ళు పెట్టారు మోసకారి పుట్టినరోజుని. ఈ రోజు ప్రభుత్వం ఎలా జరుగుతుంది పుట్టినరోజు పండుగని శత జయంతిగా? రాష్ట్రపతి ప్రభుత్వమే కాదండి, నవంబర్ 23లో పుట్టినరోజు శత జయంతి సందర్భంలో కేంద్ర గవర్నమెంట్ రూపాయల నాణ్యాన్ని పుట్టపర్తి సాయిబాబా బొమ్మేసి రిలీజ్ చేస్తుందండి. ఆ పుట్టపర్తి సాయిబాబా బొమ్మను మన జేబులు వేసుకోవాలి. ఇంత దుర్మార్గం లౌకికవాదాన్ని పక్కన తుంగలో కట్టి ఈ రోజు ప్రభుత్వం ఏ రకంగా ప్రభుత్వ పండుగ దొరుకుతుంది? ఇదే విషయాన్ని భారత హేతువాద సంఘం తరఫున ఈ మధ్య హైకోర్టులో వేశాం, ఏపీ హైకోర్టులో. అయ్యా ఇది ఇలాంటి సెక్యులర్ స్టేట్ లో ఇలాంటి దొంగ బాబాని, మోసగారి బాబాని, జైల్లో పెట్టవలసిన బాబాని ప్రభుత్వం పండుగగా జరుపుకోవడం అనేది సరైనది కాదు. జీవో నంబర్ 862 దాన్ని రద్దు చేయడానికి మీరు అనుమతి ఇవ్వండి కోర్టు వారు అని బిల్లు వేయడం జరిగితే, మరి ఆ జడ్జి గారు, మరి ఏమో పేరు చెప్తాను, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, జస్టిస్ సల్లా గుణరంజన్ గారితో కూడా ఆసనం అది ధర్మాసనం. వాళ్ళు చెప్తారు, అయ్యా ఈ సాయిబాబాల గురించి మేము కొత్తగా వచ్చిన రోజుల్లో విన్నాము, మా మిత్రులు ఎవరో చెప్పారు, సాయిబాబా చాలా మంచివాడు, రోడ్లు వేశాడు, చెట్లు నాటాడు, చెరువులు ప్రవహించాడు, హాస్పిటల్ కట్టించాడు, ప్రజా ఉపయోగకరమైన పనులు ఎన్నో చేయించాడు. ఇలాంటి వ్యక్తి పుట్టినరోజు పండుగ జరిపితే ఏమిటి నష్టము? మీరు దీన్ని ఉపసంహరించుకోండి, లేదా మీకు జరిమానా వేస్తాం భారీ ఎత్తున అని మేము అనుకున్నాం. ఇది ఒక బెదిరింపులాగా మేము అనుకున్నాం. అది సరైన పద్ధతి కాదు ఆ రకంగా అనటం అనేది. ఎందుకంటే మనం వాళ్ళు ఎవరో చెప్పారు ఆయన చాలా మంచివాడు అని అన్నారు అనుకోండి, ఇప్పుడు నేనేం చెప్తున్నాం ఆయన గురించి, మాది కూడా వినాలి కదా, నేను చెప్పేది కూడా విని ఏది సరి అయిందో నిర్ణయించుకోవాలి కదా. ఏమీ లేదు, కోర్టు బెదిరింపులాగా చేస్తే పెద్ద భారీ ఎత్తున జరిమానా వేస్తామంటే మేము ఉపసంహరించుకోవడం జరిగింది. కానీ కొన్ని వందల మందిని యూరోపియన్స్ ముఖ్యంగా ఆయన బెంగళూరు కాలేజెస్ లో చదువుకునే కుర్రవాళ్ళని, స్టూడెంట్స్ ని
ఒక ఆ రోజు మనకి సీరియల్స్ గా వార పత్రికలలో, ఇంగ్లీష్ పత్రికల్లో సీరియల్స్ గా వచ్చాయి ఆయన అనైతిక చేష్టలు. ఈ అనైతిక చేష్టలు ఇంత కొన్ని వందల మంది చేశాడండి, మామూలుగా కాదు. అది మనం 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 చదువుతుంటే ఇదిగో విజయ వ్యవహారము మీకు తెలిసే ఉంటుంది. ఇది విజయ వ్యవహారం అండి. దీనిలో స్పెషల్ ఐటమ్స్ దాదాపు 6, 7 పేజీలు స్పెషల్ ఐటమ్స్ గా అందులో ఉన్నాయి. నానా చండాలి, అది మనం చెప్పుకోలేము. ఇప్పుడు సాక్ష్యాలు ఉన్నాయండి, ఇప్పుడు తమాషగా చెప్పడం కాదు. మరి మనం ఇంత సాక్ష్యాలు చెప్తుంటే కోర్టు ఎందుకు వీటిని స్వీకరించదు? ఆయన ఏదో చెరువులు తవ్వించాడు, రోడ్లు వేయించాడు, హాస్పిటల్ కట్టించాడు అని అంటున్నాడు కదా. చీరాలలో సోమర్తిపురం ఉంది, చీరాల దగ్గర టైగర్ నాగేశ్వరం ఉండేవాడు. దొంగ దొంగతో పాపం చేసి తీసుకొచ్చేవాడు, కానీ ఒక్క రూపాయి కూడా ఉంచుకోవాలి, వాళ్ళకి పంచేవాడు. అట్లాగే మనకి ఎర్ర చందనం వీరప్పని ఉన్నాడు సభ్యులు. ఆయన కూడా అంతే. ఆయన నిజంగా సంపాదన ఎన్ని కోట్లు సంపాదించేవాడు, ఆయన రూపాయి ఉంచుకోవాలి. వాళ్ళందరూ కూడా ఈ రకంగా పంచేవాళ్ళే కదా. జర్మనీ నుండి ఒక 1500 కోట్ల రూపాయలు ఇండియాలో నీటి పథకాల కోసం వచ్చింది. జర్మనీ నుండి 1500 కోట్లు నీటి పథకాల కోసం డబ్బులు వస్తే, సరే ఎవరు దొరికిందో వాళ్ళు కాజేశారు. ఒక 200 వందల కోట్లు ఉంటే అనంతపురం బ్యాక్వర్డ్ అని అనంతపురం నీటి పథకానికి ఇస్తే, అప్పుడు సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు చేస్తుంటే దాంట్లో చేశారు. ఇంకా సాయిబాబా భగవంతుడు మన దగ్గర మాయచాలు ఉన్నాయి నా దగ్గర అని చెప్పుకునేవాడు. డబ్బులు కాలువ మ్యాన్ పవర్ పెట్టి కాలువ తెరించడం ఏంటి? కాంపట్టి అంటే కాలువ రావాలా, కాంపట్టి అంటే హాస్పిటల్ కట్టాలా. హాస్పిటల్లో చాలా మోసం జరిగింది, ఒకటే కాదు చాలా జరిగినాయి. మహారాష్ట్ర నుంచి ఒక ఒక అతను వస్తే కిడ్నీ చెడిపోతే వాళ్ళ కొడుకు కిడ్నీ అడుగుతా, అయ్యా నీ కిడ్నీ మీ నాన్న అమర్చుతామని. సరే అని కొడుకు కిడ్నీ ఇస్తాడు, కానీ తండ్రికి అమర్చకుండా మార్చాలి పో అని చెప్పి ఇంటికి పంపుతారు. రోగం అక్కడ తగ్గల ముదిరిపోతే అక్కడ వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు. వెళ్తే కిడ్నీ ఇప్పుడు చెడిపోయింది, కొత్త కిడ్నీ అమర్చాలి. ఇప్పుడు వాళ్ళు మహారాష్ట్రలో హైకోర్టులో వేశారు, వ్యాక్సిన్ నడిచింది కొన్ని సంవత్సరాలు. ఇలాంటిది ఒక చాలా చాలా అనేక చేష్టలు, అబద్ధాలు, మోసగారి అయినటువంటి సాయిబాబా జన్మదినాన్ని ప్రభుత్వం పండుగ జరపడం అనేది చాలా చాలా అనైతికం. అంతే, ఏ బాబా దగ్గర కూడా ఇలాంటి మార్గాలు లేవు. ఏతువా సంఘం రాష్ట్రంగా అందరినీ సవాల్ చేస్తూ ఉంది గత 50, 60 సంవత్సరాల నుంచి కూడా. సాయిబాబా పుట్టినరోజు జరిపితే రేపు ఆ నార్త్ లో బాగా పల్లెకి పెట్టుకున్న డేరాగా ఉన్నాడు. పుట్టినరోజు కూడా జరపని ఆ జిల్లాలో వాళ్ళు, ఆ రాష్ట్రం వాళ్ళు కోరుతారు, పెరుగుతాను. కాబట్టి ఇలాంటి అనేక చర్చలు ప్రభుత్వం తప్పనిసరిగా మానుకోవాలి. జీవో నంబర్ 862ని రద్దు చేసుకోవాలని హేతువాదంగా డిమాండ్ చేస్తూ ఉంది. నేను ఈనాడు మన చర్చనీయాంశంగా ఉన్నటువంటి ఈ బాబాలు మాతాల జన్మదినోత్సవాలు జరపడం, వర్ధంతులు జరపడం సమంజసమేనా అనే దాని మీద నేను ఇది పూర్తిగా వ్యతిరేకిస్తానండి. మొదటి నుంచి కూడాను మన హేతువాద ఉద్యమంలో కానివ్వండి, నాస్తికవాద ఉద్యమంలో కానీ ఈ దొంగ బాబాలు, దొంగ మాతలు, జిల్లెళ్ళ ముడి మాతలు అనండి, లేకపోతే మాత ఆనందమయ్య అనండి, ఇవన్నీ కూడాను సాయిబాబా అనండి, అసలు ఇవన్నీ కూడా పూర్తిగా అబద్ధాలు. ఎవరికి కూడాను ఏ విధమైనటువంటి శక్తులు లేవు, ఎవరు అంత గొప్పవారు కాదు. వారు వారి పేరుతో ఉపయోగించుకుని డబ్బు సంపాదించేసి ఆ డబ్బుతో యూనివర్సిటీలు పెట్టి లేకపోతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసి ఆ రకంగా ఏదో జరుపుకుందామలే అనేటటువంటిది ఏమన్నా ప్రభుత్వాలకు అనిపించవచ్చేమో, కానీ ఇది ప్రభుత్వ పరంగా చేయటం అనేది పూర్తిగా అసమంజసం, తప్పు. పూర్తిగా దీన్ని నిర్ద్వందంగా నేను ఖండిస్తాను. ఒక భారతదేశంలో ఉన్న ప్రజల్లో ఒకటిగా నేను ఈ ప్రజాప్రభుత్వాలని ప్రశ్నిస్తున్నాను. మంది డెమోక్రసీ, ప్రతి ఒక్కరికి హక్కుండే మాట వాస్తవం. కానీ అసలు అబద్ధాలతోనూ కేవలం మోసాలతోనూ బాబాలుగాను అమలుగాను ప్రముఖత పొందినటువంటి వ్యక్తులు వారికి వచ్చినటువంటి సొమ్ముని ఏదో ప్రజోపయోగం కోసం కొంత వినియోగిస్తున్నారని చెప్పుకుంటున్నప్పటికీను వారి వర్ధంతులు జయంతులు జరపడం మాత్రం పూర్తిగా అప్రజాస్వామికము, ఖండించదగింది, మనం సమర్థించకూడదు. దీనికి వ్యతిరేకంగా పోరాడాలి కూడాను. ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు, నాయకులకు బుద్ధి లేదు. వారు ప్రస్తావించినట్టుగా ఎన్టీ రామారావు గారు ఎంత వ్యతిరేకించారో మనకు తెలుసు. అయినా కానీ రాజకీయ అవసరాల కోసము లేదా ప్రజల్ని మోసం చేసి మభ్యపుచ్చే ఉద్దేశంతోనో ఇలాంటివి జరుగుతున్నాయి, కానీ ఇది సమర్థనీయం కాదు. మరి అవగాహన కలిగినటువంటి, పరిణత కలిగినటువంటి, రాజకీయ పరిపక్వత కలిగినటువంటి వ్యక్తులు ఇలాంటివి ప్రోత్సహించడం అన్నది మూఢాచారాలను పెంచడం, మతాన్ని పెంచడం, అభిమానాలని పక్కదారి పట్టించి ప్రజలకి మోసం చేయటం, ప్రజల్ని మానసికంగా వారిని
దిగజార్చడమే అవుతుందనేది నా అభిప్రాయం. ముఖ్యంగా ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు వారే కదా మనని పార్లమెంట్లోను, అసెంబ్లీలోను రిప్రజెంట్ చేసేది. అయినా మరి వారే ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని లేకపోతే తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లో కలగజేయటం, వారిని ఏదో గొప్పవారుగా కీర్తించడం, వారికి ఒక సెలవు దినం ప్రకటించడం చాలా నిర్ద్వంతంగా మనం ఖండించవలసిన విషయాలే. ఆ, హాజరైన వాళ్ళందరికీ నమస్కారాలు. 1972 ఫిబ్రవరి 13 భారతనాథ సమాజం స్థాపించారు. అప్పటి నుంచి నేను ఇందులో క్షేత్రస్థాయిలోనే పనిచేస్తున్నాను. అందరూ సాయిబాబాను ఒక వ్యక్తిగా చెప్తున్నారు. వాస్తవానికి అతని వ్యక్తి కాదు. బొంబాయిలో ఒక ట్రస్ట్ ఉందండి. ఆ ట్రస్ట్ వాళ్ళు సాయిబాబాని ఒక టూల్గా ఉపయోగించుకున్నారు. మొత్తం కార్యకలాపాలన్నీ ట్రస్టే నిర్వహించింది. సాయిబాబా పేరు సత్యనారాయణరాజు. చిన్న చిన్న గారిడి విద్యలు వచ్చిన దాని మీద ఆ ట్రస్ట్ వాళ్ళు భారతదేశంలో ఒక పెద్ద ట్రస్ట్ బొంబాయిలో ఏర్పడింది. ట్రస్ట్ సభ్యులు 8 మంది. వాళ్ళందరూ కూడా సాయిబాబాని తన దగ్గరికి తీసుకొని ఆయన ద్వారా ఈ కార్యకలాపాలన్నీ నిర్వహించారు. ఆ మొత్తం ఆస్తులన్నీ కూడా ట్రస్ట్వే. ఆ ట్రస్ట్ కార్యకలాపాలే మొత్తం ఇవన్నీ నిర్వహించడం జరిగింది. ఆ ట్రస్టు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా భారత ప్రభుత్వం పెద్ద పెద్ద మంత్రులు వాళ్ళందరూ సభ్యులుగా ఉన్నటువంటి సానుభూతిపరులుగా ఉన్నటువంటి ట్రస్ట్ అది. ఈ అంశం ఒకటైతే, ఇంకోటి ఏంటంటే మేము భారతనాథ సమాజ ఆధ్వర్యంలో 75 డిసెంబర్లో పూర్తి స్థాయిలో 18 కార్యక్రమాలు మూఢనమ్మకాల నిర్మూలనకు సంబంధించి ప్రేమానంద్ గారితో కలిసి తిరిగాము. ఫస్ట్ని ముక్కాపట్నం వెళ్ళాం ఒక బస్సు మీద. ఆ బస్సు ఎంఎన్ బుద్ధ, ఆయన సహచరి భవానీ వీళ్ళిద్దరూ ఆర్గనైజ్ చేశారు. ఒక 60 మందితో బస్సులో ముక్కాపట్నం సాయిబాబా ఆశ్రమానికి వెళ్ళి మహత్యాలు నిరూపించమని కోరడం కోసం మేము వెళ్తే ముందుగానే చాలా దగ్గర 144 సెక్షన్ విధించారు, ఆపు చేశారు. చివరగా మేము బుక్కాపట్నం వెళ్ళేసరికి అరెస్ట్ చేసి బుక్కాపట్నం పోలీస్ స్టేషన్లో ఉంచిన తర్వాత రాత్రి మల్లా సుబ్బమ్మ గారికి ఫోన్ చేస్తే ఆమె చెప్పిన మీదట కేసులు నమోదు చేసి మ్యూచువల్గా జామీన్ మీద మమ్మల్ని విడుదల చేశారు. అదే సమయంలో ప్రేమానంద్ గారిని కూడా హిందూపురంలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసులు నమోదు చేశారు. ఈయన తమ్ముడు జానకీరామ్, ఆయన బ్రదరు అతను మా మీద దాడి చేశాడని చెప్పి కొంత మగవాళ్ళందరూ బస్సులో, ఆడవాళ్ళందరూ బస్సులో ఉంచి మగవాళ్ళందరూ కింద నుండి మా మీద దాడి చేస్తే ఆ విషయాన్ని ధర్మవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ రికార్డ్ చేశారు. విశాఖపట్నంలో ప్రైవేట్ కేసు వేస్తామని చెప్పిన మొదటి మా మీద పెట్టిన కేసులు వాళ్ళు ఏం పిల్లలేదు. విశాఖపట్నంలో ప్రైవేట్ కేసు వేయడానికి మాకు అవకాశం లేక ఊరుకున్నాం. ఇది ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక పెద్ద కుంభకోణం. దీంట్లో సాయిబాబా ఒక పావు మాత్రమే. ఆయన తాలూకా అరాచకాలు పుస్తకాల రూపంలో వచ్చాయి. ఆయన మహత్యాలన్నీ, బండారాన్ని ఇవన్నీ కూడా బయటపడుతూ పుస్తకాలు వచ్చాయి. ప్రేమానంద్ గారు చాలా అంశాలు ఆయన గురించి చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే రాష్ట్ర ప్రభుత్వం అది ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. భారత రాజ్యాంగం ఏమాత్రం కూడా మత ప్రాతిపదికన ఏర్పడింది కాదు. భారత రాజ్యాంగం మత స్వేచ్ఛనిచ్చింది. అలాగే చట్టం ముందు అందరూ సమానమే, ఎవరి భావజాలన్నీ కలిగి ఉండొచ్చు అని చెప్పింది తప్ప ఇది ఒక మత ప్రాతిపదికన ఏర్పడిన రాజ్యాంగం కాదు. సెక్యులర్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటే ఏ మేరకు కూడా ఏ మతాన్ని కూడా ప్రభుత్వాలు అనుసరించకూడదు. కాకపోతే ఇది సెమీ హిందూ స్టేట్గా మారిపోయింది. ఆచరణలో అన్నీ కూడా పునాదుల దగ్గర నుంచి ప్రారంభోత్సవాలు అన్నీ హిందూ పద్ధతిలోనే జరుగుతుంటాయి. సెమీ హిందూ రాజ్యంగా ఏర్పడుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య. ఆయన జన్మదినాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించడం అనేది అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. హైకోర్టు న్యాయమూర్తులు కూడా చాలా ఆవేదన చెందడం జరిగింది. హైకోర్టు న్యాయమూర్తులు తన తీర్పులో ఏమంటారంటే, నాకు అతని గురించి కొంతమంది మిత్రులు చెప్పారు, అతను హాస్పిటల్ కట్టించాడు, అలాగే 3 జిల్లాలకు మంచినీటి సరఫరా అందించారని. మిత్రులు చెప్పిన దాన్ని ఎలాగా భరోసాగా తీసుకుంటుంది హైకోర్టు? ఒక నివేదిక అడగాలి. ఆయన గురించి ఇలా వచ్చింది, ప్రభుత్వం ఆయన కార్యకలాపాలు ఏంటి, ప్రభుత్వం ఆయనకి ఎంత భూమి ఇచ్చింది, ప్రభుత్వ నిధులు ఎంత అతను ఖర్చు పెడుతుంది, అసలు పుట్టుపర్తిలో ఉన్నటువంటి మొత్తం భూమిలో ప్రభుత్వానికి ఎంత, ఆయన ట్రస్ట్ది ఎంత, అదొక ప్రైవేట్ ఆస్తి అండి. ప్రైవేట్గా ఉన్నటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికం. ఆ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని సందర్భంగా కోరుతున్నాను. ఈ సాయిబాబా అనేది రామూర్తి గారు చెప్పినట్టుగా అది ఒక పావు మాత్రమే. అతను ఒక పెద్ద మాఫియా గ్యాంగ్ అంతా అనేక రకాలైనటువంటి రాజకీయ మానిటరీ విషయాల్లో ఇంటర్నేషనల్ గా జరిగే దీనికి అది ఒక కేంద్రం. ఈ విషయం డాక్టర్ గురుకుల మిత్ర చాలా ఒక 50-60 ఏళ్ల క్రితమే ఆయన వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ ఉండి దాన్ని అంతా బట్టబయలు చేశాడు. ఒకటి. రెండోది,
భారత రాజ్యాంగంలో అధికరణం 27 ప్రకారం మత స్వేచ్ఛ ఇచ్చి రాజ్యం మతం మీద పన్నులు విధించకుండా నిరోధించడంతో పాటు ప్రభుత్వం నుంచి వసూలు చేసిన పన్నుల నుంచి ఏ నిర్దిష్ట మతానికి కానీ మత శాఖకి కానీ ఆ రకమైన వీటికి ఏ రకంగానూ డబ్బు ఖర్చు పెట్టకూడదు అని చెప్పని చాలా స్పష్టంగా ఉంది. దాన్ని తీసుకొని మనం ఒక అసలు యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి న్యాయస్థానాలు ఇప్పుడు ఉన్న ఆ చీఫ్ జస్టిస్ గారు కానీ వీళ్ళందరూ తీసుకునేటట్లయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా తీస్తారు. అది ఆయన దృష్టికి వచ్చేటట్లయితే దీన్ని ఒక ఆల్ట్రా వైరస్ అంటే రాజ్యాంగ వ్యతిరేకం. పార్లమెంటు కంటే అన్ని రకాల వీటికంటే కూడా రాజ్యాంగం అత్యున్నతం అని మనందరికీ తెలుసు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ అమెండెడ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని సవరణ చేసి వీలు కానీ కూడా ఉన్నాయి, వీలైతే సవరణ చేసిన తర్వాత వీళ్ళు చట్టాలు కానీ ఏదైనా చేయాలి, మన డబ్బు ఖర్చు పెట్టాలి. కానీ అట్లా కాకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం స్పెండ్ చేయడానికి వీలు అనేది 27వ అధికారం ప్రకారం మనకు చాలా స్పష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు ఆల్ట్రా వైరస్ కాబట్టి దీన్ని వాళ్ళంతటా వాళ్ళు గుర్తించి తీసుకొని చేయొచ్చు. అందుకోసం చీఫ్ జస్టిస్ కి దృష్టికి తీసుకెళ్ళలేదు ఒకటి. ఇంకొకటి, అది వీలు కాకపోతే నేను ఈ నెల స్వేచ్ఛాలోచన పత్రికలో మత మార్పిడిలకి వ్యతిరేకంగా మత మార్పిడి నిరోధక చట్టాలు వివిధ రాష్ట్రాలు చేసిన వాటికి వ్యతిరేకంగా రాసిన ఆర్టికల్లో కూడా ఒకటి పేర్కొనడం జరిగింది. సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ అని చెప్పని ముంబైలో ఉన్న ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది ప్రజా ప్రయోజనాల కోసం, ముఖ్యంగా ఇటువంటి కాజెస్ కోసం అది పోరాడుతుంది. ప్రజల దగ్గర నుంచి వచ్చిన 10 పరక విరాళాలతోటి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వేస్తుంటది. అది మత మార్పిడి చట్టాలపై కూడా అది దాన్ని రద్దు చేయాలని వెళ్ళటం వలన మత మార్పిడి చట్టాలను చాలా చోట్ల ఆపు చేస్తూ సుప్రీంకోర్టు వాళ్ళందరికీ నోటీస్ ఇవ్వటం జరిగింది. కాబట్టి సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ ఈ సంస్థని సంప్రదించి ఈ విషయాల్లో ఇనిషియేట్ తీసుకోమని చెప్పని కోరాలని చెప్పని, ముఖ్యంగా బాబాలంటే ఇక అందులో దొంగ బాబాలు మంచి అనేవాడు ఎవడు ఉండడు, అందరూ బాబాలు దొంగలే. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఈ సంస్థని మిగతా వాళ్ళందరూ కోఆపరేషన్ తీసుకొని ఈ సంస్థను సంప్రదించాలని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇవాళ విషయం ప్రభుత్వం ఇట్లాంటివి చేయవచ్చా అని. మాకు ఇక్కడ ఐడిడిఏలో వినాయకుడు గుడి కడతా అంటే మేము ఇట్లాగే పోరాటం చేసాం. అక్కడ ఉన్న ఐఏఎస్ అధికారితో మేము చర్చల సందర్భంగా అతను చెప్పింది ఏంటంటే, చెయ్యకూడదని ఎక్కడన్నా రాజ్యాంగంలో కానీ ఏదన్నా ఉన్నదా, ఇట్లాంటి గుడి కట్టకూడదని ఇంకోటి చేయకూడదని అనేది ప్రధానంగా అతను తీసుకొచ్చాడు. దాంతో మేము ఏం చేయలేకపోయాం. వాస్తవంగా ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయగలదు. అందులో ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడిని ఆ గద్దెనెక్కించింది సత్యసాయిబాబానే, ఇంకా ఎవరు కాదు. ఎన్టీ రామారావు సత్యసాయిబాబాకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావుని దింపేసి ఈయన తనకు అనుకూలమైన వాడిని పైకెక్కించడం కోసం చంద్రబాబుని ప్రోత్సహించి కావాల్సినంత డబ్బులు ఇచ్చి అప్పుడు ఆ ఎమ్మెల్యేలను కొని అన్ని చేసింది మనందరూ తెలుసు. ఆ రకంగా గద్దెనెక్కాడు. మరి అతనికి తన రుణం తీర్చుకోకుండా ఎట్లుంటాడు? కాబట్టి చంద్రబాబు నాయుడు కోరిక తీర్చుకుంటున్నాడు. అప్పుడు మరి ప్రేమానంద్ వాళ్ళు వేసిన కేసులు కూడా మరి రద్దు చేసింది, ఆ కేసును క్లోజ్ చేసింది కూడా చంద్రబాబు నాయుడే. మన నిరసన తెలియజేయడం తప్ప ఏం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కార్పొరేట్ శక్తులతోనే నడుస్తుంది. కార్పొరేట్ కమ్యూనల్ మరి డిక్టేటర్షిప్ ఇది. వాళ్ళందరికీ తెలుసు. కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్షిప్ నుంచి మనం వాళ్ళు ఏం చేయగలిగిన పరిస్థితి లేదు. మన వెనకాల అంత శక్తియుక్తులు లేవు. మన నిరసన తెలియజేయడం తప్ప ఏం చేయలేం. ప్రజలందరూ కూడా బర్రెలు గొర్రెలుగా ఉండాలని ఇంకా బర్రెలు గొర్రెలుగా చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రశ్నించే శక్తిని వాళ్ళకి ఇవ్వడానికి ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు. ఆ రకమైనటువంటి మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ అక్కడ కేంద్రంలో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా హిందుత్వపు మతవాదపు మరి ప్రభుత్వాలే నడుస్తాండి. దీన్ని వాస్తవంగా వెనకడుగే వేశాం. ప్రపంచంలో మన భారతదేశం ఈ హిందుత్వ ఉగ్రవాదాల చేతుల్లోకి వెళ్ళిపోతుందని ఎప్పుడు మనం ఊహించలేదు. అట్లాంటిది ఇవాళ ఈ ఉగ్రవాదుల చేతుల్లో ఉన్నాం కాబట్టి మనం కూడా కొంత సమయంలో ఊహించడం తప్ప మనం చేయగలిగింది వాస్తవంగా ఏం లేదు. నిరసనలు తెలియజేయటమే. వాస్తవంగా పేరుకు మాత్రం ప్రజాస్వామ్యం, కానీ ఎక్కడ ప్రజాస్వామ్యం ఇందులో ఎక్కడ లేదు. నేను అనుకోవట్లేదు, ఎవరు అనుకోవడానికి కూడా అవకాశాలు లేవు. వాస్తవం ఇది. మరి ఇంత నియంతృత్వంలో మనం నడుస్తున్నాం. వాళ్ళందరికీ ప్రజల్ని
మరి చైతన్యపరిచి ఉద్యమాలను తీసుకొచ్చే స్థితికి తీసుకురావాలి. భావజాలాన్ని చంపేయాలనేది ఈ మోడీ ప్రయత్నం. మొట్టమొదటి హేతువాదులందరినీ చంపడం మొదలుపెట్టాడు, ఆ తర్వాత నక్సలైట్ చంపడం మొదలుపెట్టాడు. ఎవరు ఎదురు తిరిగినా వాళ్ళందరినీ చంపడమే. భావజాలాలను చంపాలనుకుంటే అది ఉట్టి మాట. భావజాలం ఎప్పటికీ సావదు, అది ఇంకా ఇంకా వృద్ధి చెందుతూనే ఉంటుంది. అభివృద్ధిని అడ్డగించడానికి దానికి నిరోధక శక్తులు చాలా పనిచేస్తూ ఉన్నాయి. ఆ పనిచేస్తున్న వాళ్ళల్లో బాబాలు, మాతలు, స్వాములు, ఏ పేరైనా పెట్టుకోండి, అవధూతలు, అవతారమూర్తులు, ఇట్లా ఏ పేరు పెట్టుకున్నా సరే వాళ్ళందరూ కూడా ఈ అభివృద్ధిని అడ్డుకోవడానికి వస్తున్నటువంటి అభివృద్ధి నిరోధకులే. ఏ ఏ అభివృద్ధిని నిరోధిస్తున్నారు వాళ్ళు అని అన్నప్పుడు జ్ఞానాన్ని, వాస్తవిక దృక్పథాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని వాళ్ళు నిరోధిస్తూ మహిమల పేరుతో, మహత్వాల పేరుతో, మహత్తుల పేరుతో జనాన్ని మోసగిస్తూ, జనాన్ని వాళ్ళ వైపు మరల్చుకుంటూ జనంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచకుండా నిరోధిస్తున్నారు. సో అది బాబాలు చేస్తున్నటువంటి లేదా స్వాములు చేస్తున్నటువంటి ఒక అభివృద్ధి నిరోధక చర్య. ఇప్పుడు ప్రస్తుతం మనం పుట్టపర్తి సత్యసాయిబాబా అనే అతన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. సత్యనారాయణ రాజులో ఉన్నటువంటి సత్య పదాన్ని తగిలించుకొని షిరిడి సాయిబాబాలో ఉన్నటువంటి సాయిబాబా అనే పదానికి తగిలించి ఆయన సత్యసాయిబాబాగా ప్రచారం అయ్యాడు. షిరిడి సాయిబాబా చనిపోయిన తర్వాత సరిగ్గా ఒక 9 సంవత్సరాలకి ఈ సాయిబాబా జన్మించాడు. 1940లో షిరిడీలో ఉన్నటువంటి సాయిబాబాకి బాగా ప్రచారం వస్తుందని గ్రహించి 1940 నుంచి ఈయన అవతారం పురుషుణ్ణని చెప్పుకోవటం మొదలుపెట్టాడు. ఆయన అవతార పురుషుణ్ణని చెప్పుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఆయన చేసిన అనేక తప్పుడు పనులు పెద్ద లిస్టే ఉంది అది చెప్పటానికి. నిజానికి ఒక 5-6 గంటలు చెప్పినా కానీ ఆ లిస్టు తగ్గదు, అంత పెద్ద లిస్ట్ ఉంది. ఆయన ఎన్ని తప్పుడు పనులు చేశాడు, ఎంత సమాజాన్ని ఎంత దోచుకున్నాడు, ఎంత మోసం చేశాడు అనేటువంటిది. ఆయన దగ్గర దాదాపు 35 మంది స్త్రీలు మాన ప్రాణాలను పోగొట్టుకున్న విషయాన్ని ప్రేమానంద్ సాయి దాసిగళ్ అనేటువంటి మలయాళ పుస్తకంలో చాలా స్పష్టంగా రాశాడు. 35 మంది స్త్రీల వ్యవహారం. సో ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఆయన రాశాడు కాబట్టి అది రికార్డ్ అయింది. అది రాయకుండా ఇంకా ఎన్ని పోయినాయో, ఎన్ని కేసులు అయినాయో లెక్కే లేదు. అందువలన ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాయిబాబా జన్మ శత జయంతిని అధికారికంగా జరపడం ఎందుకు తప్పు అంటున్నాము అని అంటే, వ్యక్తిగతంగా ఆయన భక్తులు ఎవరైనా చేసుకుంటే మనకు అభ్యంతరం ఉండకపోవచ్చు, కానీ ప్రభుత్వం చేయటం అనేటువంటిది అభ్యంతరకరం అని ఎందుకు అంటున్నామంటే, సాయిబాబా ఏ రకంగా చూసినా సరే అతడు సమాజ ద్రోహిగానే పరిగణించబడతాడు. ఎందుకంటే అతడు ఒక మోసగాడు, అనేక రకాల మోసాలు చేశాడు. ఎలాంటి మోసాలు చేశాడు? చాలామంది ఆయన గొప్పగా అనుకునేది ఏంటంటే, ఆయన స్కూల్స్ కట్టించాడు, విశ్వవిద్యాలయం కట్టించాడు, అనేక విద్యా సంస్థలను నెలకొల్పాడు. మరి ఎండాకాలం చలివేంద్రాలు నెలకొల్పి పేదలకి నీళ్లు దానం చేశాడు. ఇవన్నీ చెప్తారు. కానీ వీటన్నిటి వెనక, ఇవన్నీ చేయటం వెనక ఆయనకు వచ్చినటువంటి డబ్బులు కానీ, ఆయనకు సంపాదించినటువంటి ఆస్తులు కానీ అవన్నీ కూడా డోనర్స్ ఇచ్చినవే. ఆయన మహత్తు ద్వారా సాధించింది ఒక్కటి లేదు. ఆ డబ్బు ఎవరికి వచ్చినా వాళ్ళు చేస్తారు. బొంబాయిలో దావూద్ ఇబ్రహీం అనే ఒక స్మగ్లర్ ఉండేవాడు. ఇప్పుడు లేడు, ఇప్పుడు పాకిస్తాన్లోనో ఇండోనేషియాలోనో ఎక్కడో ఫిలిప్పైన్స్లోనో ఉంటున్నాడు. ఆ దావూద్ ఇబ్రహీం కూడా బొంబాయిలో ఇలాంటివి చాలా చేశాడు. పేదలకి ఉచితమైనటువంటి సౌకర్యాలు చాలా కల్పించాడు. అంత మాత్రాన ఆయన చేస్తున్న స్మగ్లింగ్ వ్యాపారాన్ని తప్పు పట్టకుండా ఉంటామా? ఉండలేం కదా. అట్లా చాలామంది స్మగ్లర్స్ ఉన్నారు, వాళ్ళందరూ చేస్తున్నారు, కానీ మంచి పనులు కూడా చేస్తున్నారు. రాబిన్ హుడ్ లాగా పేదలకి చేస్తున్నారు, దోచుకోవటం పేదలకు పెడతాం. రాబిన్ హుడ్ అనేటువంటి ఒక పాత్ర అట్లా చేస్తూ ఉండేది ఒక నవలలో, అలా చేస్తున్నారు. ఈయన కూడా అంతే, ప్రతిదీ డోనర్స్ నుంచి వచ్చిన దాన్ని పెడుతున్నాడు. ఆయన మాటల ద్వారా శూన్యంలోంచి సృష్టించి పెట్టడం లేదు, కాబట్టి అతను మోసగాడు అంటున్నాం. రెండోది, ఆయన మోసగాడు అన్న విషయం హేతువాదులు చెప్పడం కాదు, చాలామంది ఆధ్యాత్మికవేత్తలు చెప్పారు. అందులో జగద్గురు సత్యానంద స్వామి అనేటువంటి అతను కర్ణాటకలో ఉండేవాడు. ఆయన 1967లో సత్యసాయిబాబా మోసగాడు అనే విషయాన్ని చెబుతూ విపరీతంగా ప్రచారం చేశాడు అక్కడ. ఆయన ఒక స్వామీజీ. అట్లా ఇంకా చాలామంది స్వాములు ఆయన చేశారు. అలాగే శాస్త్రవేత్తలు కూడా ఆయన మోసగాడిని ప్రచారం చేశారు. 7 శాస్త్రవేత్తలు 7 సందర్భాల్లో ఆయన ఒక మోసగాడు,
జనాన్ని మోసం చేస్తున్నాడు తన మహత్యాలని చెప్తూ అని చెప్పారు. సో శాస్త్రవేత్తల మాట కూడా ఈ ప్రభుత్వాలకి ప్రమాణం కాదు. మరి పిసి సర్కార్ స్వయంగా కలకత్తా నుంచి వచ్చి పిసి సర్కార్ సాయిబాబా దగ్గర నువ్వు నాకు ఏమీ వద్దు కానీ ఒక రసగుల్లా ఇవ్వు, మా బెంగాలీ వాళ్ళకి రసగుల్లా అంటే చాలా ఇష్టం, నీ చేతిలోంచి ఒక రసగుల్లా ఇవ్వు తినాలని ఉంది అని అడిగాడు. సాయిబాబా నోరు మూశాడు, ఏం తెప్పించలేకపోయాడు. అన్నీ తెప్పించేవాడు, అదెందుకు తెప్పించలేడు? ఆ పిసి సర్కార్ బయటకు వచ్చి చెప్పేశాడు, నేను చేసే గారడీలు లాంటివి ఆయన చేస్తున్నాడు, ఆయన మోసగాడని చెప్పి ఆయన చెప్పాడు. మరి నాయుడమ్మ ప్రసిద్ధ శాస్త్రవేత్త నాయుడమ్మ, మన తెనాలికి సంబంధించిన యలవర్తి నాయుడమ్మ, ఆయన మోసగాడని ప్రకటించాడు. మన డాక్టర్ పిఎం భార్గవ సిసిఎంబి డైరెక్టర్గా ఫౌండర్ డైరెక్టర్గా ఉన్న సిసిఎంబి భార్గవ, ఆయన సాయిబాబాని పబ్లిక్గా మోసగాడని చెప్పి అనేక సందర్భాల్లో ప్రకటించాడు. ఇలా ఎంతోమంది శాస్త్రవేత్తలు ఆయన ప్రకటించారు. ఇవేవి ప్రభుత్వాలు గుర్తించవు. ఈ సుబ్బయ్య గారు వేసినటువంటి కేసులో కూడా జడ్జి తీర్పిస్తూ మొన్ననే తాజాగా జరిగినటువంటి ఈ దీంట్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన తీర్పిస్తూ ఆయన నీళ్ళు ఇచ్చాడు కొన్ని జిల్లాలకు అని చెప్పి ఒక మెన్షన్ చేశాడు. ఆ నీళ్లు ఆయన ఇవ్వటం ఏంటి? ఆయన ఎవరిచ్చారు? ఆయనకి ఆ నీళ్లు ఇచ్చిన అంటే కాలువలు తవ్వించి నీళ్లు సప్లై చేయించినటువంటి లేదా బోర్లు వేయించినటువంటి ఆ డబ్బు 1200 కోట్ల రూపాయలు ఒక బ్రిటన్ భక్తుడు ఇచ్చాడు ఆయనకి. నీళ్లు ఇవ్వండి, నీళ్లు లేని వాళ్ళకి నీళ్లు ఇవ్వండి అని. ఆ విషయం అందరికీ పబ్లిక్గా తెలిసింది. తర్వాత ఆయన భక్తులు ఆయన ఇవ్వటం ఏంటి నీళ్లు? కనుక ఆ సొమ్మిచ్చినటువంటి వాళ్ళు డొనేషన్స్ ఇచ్చారు. అవన్నీ రికార్డ్ అయినాయి. అవన్నీ మన ప్రేమానంద్ గారు తన పత్రిక ద్వారా బయటపెట్టాడు అవన్నీ వాటన్నిటినీ. సో అది కూడా కరెక్ట్ కాదు. అలాగే చదువులు చెప్పించడం కరెక్ట్ కాదు. ఎవరో ఇచ్చిన డబ్బులతో చదువులు చెప్పిస్తున్నాడు. ఎవరో ఇచ్చిన డబ్బులతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించాడు పుట్టపర్తిలో. ఆ పుట్టపర్తిలో అనేక మోసాలు, అనేక నేరాలు జరిగినాయి. ఒక్క కేసు మీద కూడా కోర్టులు విచారించలేదు. మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి బాలాజీ అనేటువంటి వ్యక్తి దగ్గర కిడ్నీ దొంగతనం చేస్తే ఆ కిడ్నీ చేసి నా దొంగతనం చేశారని చెప్పి అతను కోర్టుకు వెళ్తే ఆ కోర్టు జడ్జి నోరు మూయించాడు సాయిబాబా. ఇట్లాంటివి ఎన్ని చెప్పాలి? చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఇన్ని మోసాలు కనపడుతుంటే కూడా ఆయన సద్జయంతి చేస్తాం, ఆయన ఒక మహాత్ముడు అంటున్నారంటే ప్రభుత్వానికి అసలు కనీస జ్ఞానం ఉందా, ఇంగిత జ్ఞానం ఉందా అని ప్రశ్నించాల్సి వస్తుంది. అలాగే గోల్డ్ చేతిలో నుంచి ఆయన గాలిలో నుంచి ఉంగరాలు తీయటం, తాళిబొట్లు తీయటం, లేకపోతే గొలుసులు తీయటం, ఇవన్నీ కూడా శూన్యం నుంచి నేను తీసుకొస్తున్నానని చెప్పి ప్రచారం చేసుకున్నాడు. శూన్యం నుంచి గోల్డ్ ఎలా వస్తుంది? లేకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అది ఇండియన్ గోల్డ్ కంట్రోల్ యాక్ట్ 1968కి విరుద్ధం. శూన్యం నుంచి గోల్డ్ తీసుకురావటం విరుద్ధం అని చెప్పి ఆ యాక్ట్లో ఉంది, ఆ నిబంధన ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, సాయిబాబాని విచారించి శిక్షించండి అని చెప్పి ప్రేమానంద్ గారు 1973లో హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసేసాడు. కేసేస్తే అప్పటికప్పుడు ఒక రాత్రికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆ నిబంధనను మార్చేస్తే దాన్ని హైకోర్టుకు పంపిస్తే అది దాని ప్రకారం ఆ నిబంధనలో అది లేదు, తాజా నిబంధనలో అది లేదు కాబట్టి కొట్టేస్తున్నామని చెప్పి కేసు కొట్టేశారు. ఇది ఎంత పబ్లిక్ దగా, మోసం చెప్పండి. ఇట్లాంటి మోసగాడిని పట్టుకొని ఆయన గొప్ప వ్యక్తి, మహానుభావుడు అని చెప్పి ఈవేళ భగవాన్ అని చెప్పి బిరుదిచ్చి పూజిస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇంకేది ఉండదు. ఇదే ఇతర దేశాల్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది బాబాలు ఉన్నారు. వాళ్ళందరినీ బయటకు లాగి బయట పెట్టిన తర్వాత వాళ్ళని గవర్నమెంట్ శిక్షించడంతో పాటు వాళ్ళ ప్రచారాన్ని కూడా అబద్ధం అని చెప్పి ప్రచారం చేసింది గవర్నమెంటే. యూరి గెల్లర్ని తీసుకోండి, యూరి గెల్లర్ కూడా చేసిన ఇట్లాంటి గారడీలు చాలా చేశాడు ఆయన. ఆయన్ని జేమ్స్ ర్యాండీ లాంటి హేతువాదులు ఆయన బండారాన్ని బయట పెడితే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా అవి మేము సపోర్ట్ చేయమని చెప్పి ప్రకటించినాయి. ఏ రకంగా చూసినా సరే సాయిబాబాలో ఇదిగో ప్రజలకి ఒక నిజాయితీ పరుడు, లేకపోతే ఒక గొప్ప వ్యక్తి, ఒక జెంటిల్మ్యాన్ అని చెప్పి చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. 1993 జూన్ 6వ తారీఖున సాయిబాబా పడక గదిలో 6 హత్య చేయబడ్డారు. పడక గదిలో, ఆయన పండుకునే గదిలో 6 హత్య కావటం ఏంటి? ఎవరు చేశారు ఈ హత్యలు? సాయిబాబా హ్యాండ్ ఉందా లేదా? ఆయన పడక గదిలో జరిగే విషయం ఇది. ఆయన హ్యాండ్ ఉందా లేదా? ఆయన ఉంటే కనుక ఆయన విచారించాలి కదా, నేరస్తుడో కాదో తేల్చాలి కదా. ఆ తేల్చమని చెప్పి ప్రేమానంద్ కేసేస్తే దానికి ఇంతవరకు ఆర్గ్యుమెంట్స్ లేవు, తీర్పు లేదు. ఆ కేసుని తర్వాత అఫెన్స్లు పెట్టేసి చివరికి పడేశారు, పక్కన పడేశారు. ఇంతవరకు దాని మీద విచారణ లేదు. 6 హత్యలు కావటం ఏంటి? ఆయన హంతకుడు కాదా తేల్చాలి. ఆయన గదిలో జరిగింది.
ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరు ఎందుకు హత్య చేయబడ్డారు, వాళ్ళ మధ్య జరిగిన గొడవ ఏమిటి, ఇవన్నీ బయటకు రావాల్సిన విషయాలు. కానీ ఏవి బయట రాలేదు. అంటే ప్రభుత్వాలు ఒక మోసగాళ్ళకి, దొంగలకి, హంతకులకి, వీళ్ళందరికీ ఏ విధంగా కొమ్ము కాస్తుంది అనేటువంటి విషయాలు ఇది చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి ఇక్కడ. 1986 జనవరి 1వ తేదీ నాడు హేతువాదులు, నాస్తికులు అందరం కలిసి పుట్టపర్తి సాయిబాబా మీదకి ఆయన మహిమలను నిరూపించాలని కోరుతూ ఒక డిమాండ్గా దాదాపు ఒక 90 మంది దాకా, ఎందుకంటే 3 బస్సుల్లో వెళ్ళారు, ఏది పెద్ద 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 బస్సులు మాట్లాడుకొని అంతమంది వెళ్ళి అక్కడ డిమాండ్ చేయడానికి వెళితే ఆయన్ని కాపాడటానికి హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి, హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి భాస్కరన్ అక్కడికి వచ్చి తిష్ట వేశాడు, కూర్చున్నాడు. ఏమిటిది? ఒక న్యాయమూర్తి ఉండాల్సిన లక్షణమేనా అది? ఇలా న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ఇవన్నీ కూడా అలాంటి ఒక మోసగాడికి, కోరికి ఒక ఏమాత్రం నిజాయితీ లేనటువంటి వాడికి, ప్రజా వంచకుడికి అండగా నిలబడితే ఇంకా ఈ దేశంలో ఎవరికి న్యాయం జరుగుతున్నట్టు ఎవరు కూడా ఆలోచించాల్సిన విషయాలు. అందువల్లనే ఈ విషయాన్ని మన ఎప్పుడైతే గవర్నమెంట్ జీవో జారీ చేసిందో, ఈ ప్రభుత్వ పరంగా శత జయంతి ఉత్సవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరుపుతుంది అని చెప్పి అందరి కలెక్టర్లకి కూడా ఆ జీవో ఎప్పుడైతే వెళ్ళిందో, సుబ్బయ్య గారు మొట్టమొదటి దీన్ని మేల్కొని నాకు తెలియజేస్తే మేము మానవ వికాస వేదిక తరఫున ఒక లెటర్ పంపించాం చీఫ్ మినిస్టర్కి. ఇది చాలా తప్పు అని చెప్పి, ఏ విధంగా మోసగాడో, ఏ విధంగా వంచకుడో కొన్ని ఉదాహరణలు ఇస్తూ కూడా ఆయనకి లెటర్ పంపించాం. దాన్ని పట్టించుకోలేదు, ఇంతవరకు రిప్లై లేదు. అలాగే సుబ్బయ్య గారు తర్వాత లెటర్ పంపించారు, స్వయంగా చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళారు, అయినా రిప్లై లేదు. అలాగే అన్ని జిల్లాల్లో ప్రెస్ మీట్లు పెట్టాడు ఆయన, దీన్ని ఆపండి, ఇది చేయడానికి తప్పు అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టాడు, అయినా చేమగుట్టినట్టు కూడా లేదు. చివరికి విసిగిపోయి హైకోర్టులో వేస్తే ఆ హైకోర్టు కూడా కొట్టేసింది. సో ఈ రకమైనటువంటి పద్ధతి ప్రజల్లో ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది? ప్రజలకి న్యాయస్థానాల నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి సందేశాలు వెళ్తాయి? ఈ ప్రభుత్వం ఎందుకింత ఇలాంటి తప్పుడు పనులు చేస్తుంది అనేటువంటి విషయాల్ని ప్రజలు ఆలోచిస్తారు కదా. ప్రజాస్వామ్య రాజ్యాంగం అని మనం చెప్పుకుంటున్నప్పుడు, ఈ ప్రజాస్వామ్య రాజ్యాంగంలో మేము ప్రజాస్వామికంగా ఎన్నికవుతున్నాము, మేము ఓట్ల ద్వారా ఎన్నికవుతున్నాము, మాలో నిజాయితీ ఉందని చెప్పుకునేటువంటి ప్రభుత్వాలు అనుసరించాల్సిన వైఖరి ఇదేనా అని ప్రశ్నిస్తుంటే ఎందుకు సమాధానం చెప్పరు? మా మధ్య ఒక చట్టం తీసుకొచ్చింది, నక్సలైట్లకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా నేరస్తులే, ఉపా చట్టం, UAPA ఉపా చట్టం వచ్చింది. ఆ నక్సలైట్లని సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ సాహిత్యాన్ని నమ్మేవాళ్ళు, వాళ్ళకి వాళ్ళ యొక్క ఉనికిని తెలిసినా కూడా చెప్పని వాళ్ళు, వీళ్ళందరూ కూడా నేరస్తులేని చట్టం వచ్చింది. మరి అది నిజమైనప్పుడు, అది నిజంగా గౌరవించాల్సిన చట్టమైనప్పుడు అదే న్యాయం దీనికి ఎందుకు వర్తించదు? ఈ బాబాలకి వీళ్ళకెందుకు వర్తించదు అనేటువంటిది ఈవేళ మనం వేస్తున్న ప్రశ్న. ఎంతోమంది బాబాల్ని మన కళ్ళ ముందు కనపడుతున్నారు, వాళ్ళందరూ కూడా నేరస్తులు. కొంతమంది నేరస్తుల్ని జైల్లో వేసినట్టుగా మనకు చూపిస్తున్నారు. ఆశారాం బాపు చూడండి, జైల్లోకి వెళ్ళాడు, 70 ఏళ్ళ ఆయన, అమ్మాయిల్ని మోసం చేసి, అమ్మాయిల మీద అత్యాచారాలు చేసి నిరూపితమై జైలుకి వెళ్తే 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తే ఈవేళ బయటకు వచ్చి తిరుగుతున్నాడు మళ్ళీ బెయిల్ మీద. ఇదే చట్టాన్ని అమలు చేయటం అంటే? ఇలాంటి దేశంలో ఉన్నప్పుడు మనం ఎలా న్యాయాన్ని ఆశించగలం? ఎవరికి చెప్పుకోగలం? ఎవరికి చెప్పుకున్నా న్యాయం జరుగుతుంది అనేటువంటిది లేదు కదా. సామాన్యుడి పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుంది. మనం ఎడ్యుకేటెడ్ అయినటువంటి వాళ్ళం, ఎలైట్ పీపులే అడుగుతుంటేనే పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఇక మామూలు జనానికి న్యాయం జరుగుతుందా జరగదా అనేది ఎలా చెప్పగలం? కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఒకటే చేయాల్సింది, ప్రభుత్వ చేస్తున్నటువంటి చర్యల్ని ఖండించటం. కనుక సాయిబాబా ముమ్మాటికి వంచకుడు, మోసగాడు, హంతకుడు, బ్లాక్ స్మగ్లర్, అంటే స్మగ్లింగ్కి తోడ్పడినటువంటి వాడు, ఇవన్నీ ఆయనకున్నటువంటి అర్హతలు, ఇవన్నీ ఆయనకున్నటువంటి బిరుదులు. అలాంటి వాడిని పట్టుకొని ప్రభుత్వం ఆకాశానికి ఎత్తడం ముమ్మాటికి ఖండించిన దగ్గర చర్య అని చెప్పి మా వికాస వేదిక తరఫున నేను మాట్లాడుతూ విరమిస్తున్నాను.